లపన దశకల్పన జనిత కథన పరవశ రజని జర యువతి విలపన వచన సమ విషయ నిగమ శిఖర ముఖర ముఖ దుర్ర ముని వర పరిపణిత జయీ భవ దిగ్విజయీ భవ అభిగత శతమఖ హుత పితృపతి నిరుధి వరుణ పవన ధన్నత గిరీశ ప్రముఖ దుర్రపతి నుతి ముదిత అమిత మతి విధి విదిత కథిత నిజ విభవ జలధి పృషతలవ విగత భజ విబుధ పరివృఢ విబోధిత వీరసేన శాజిత వానర పృతనౌఘ సమజ విఘటిత సుఘటిత హృదయ సహ ధర్మచారిణీకా విభీషణ వశంవతి కృతలంకైశ్వర్య నిష్పన్న కృత్యా కపుష్పిత రిపక్ష పుష్పకర భజగతి గోష్పతి కృత గగనార్ణవ ప్రతిజ్ఞార్ణవతరణ కృతక్షణ భరత మనోర్థ సంహిత సింహాసనాధిరూఢ స్వామిన్ రాఘవ సింహ గిరి కటకలహ లడహ పాదపీఠ నికట తట పరిలుఠిత నిఖిల నృపతి కిరీట కోటి వివిధ మణిగణ కిరణ నికర నీరాజిత చరణ రాజీవ దివ్య భూమాయోధ్యాధి దైవత పితృవధ కుపిత పరసుధర ముని విహిత నృపహనన కథన పూర్వకాల ప్రభవ శతగుణ ప్రతిష్టాపిత ధార్మిక రాజవంశ ఉపచరితరత భరత గర్విత గర్భ గంధర్వ యోధ గీత విజయ గాథాశత శాసిత మధుసుత శత్రుఘ్న సేవిత కుశలవ పరిగృహీత కులగాథా విశేష విధివశ పరిణమతమర ఫణితి కవి వర రచిత నిజ చరిత నిబంధన నిశమన నిర్వృత సర్వజన సమ్మానిత పునరుపస్థాపిత విమానవర విశ్రాణన ప్రీణిత వైశ్రవణ విశ్రావిత యశ ప్రపంచ పంచతాపన్న మునికుమార సంజీవనామృత త్రేతాయుగ ప్రవర్తిత కార్తయుగ వృత్తాంత అవికల బహుతు వర్ణ హజ మహ సహస్ర నిర్వహణ నిర్వర్తిత నిజ వర్ణాశ్రమ ధర్మ సర్వకర్మ సమారాధ్య సనాతన ధర్మ సాకేత జనపద జనధనిక జంగమ తదితర జంతుజాత దివ్యగతి దాన దర్శిత నిత్య నిస్సీమ వైభవ భవతపనతాపిత భక్త జన భద్రా రామ భద్రాద్రి రామ జయీ భవ దిగ్విజయీ భవ శ్రీరామ భద్రా జయీ భవ దిగ్విజయీ భవ నమస్తే నమస్తే పునస్తే నమః భద్రాద్రి రామ జయీ భవ దిగ్విజయీ భవ చతుర్ముఖేశ్వర ముఖైః పుత్ర పౌత్రాదిశాలిని నమః సీతా సమేతాయ రామాయ గృహమేధిని భద్రాద్రి రామ విజయీ భవ దిగ్విజయీ భవ కవి కథక సింహ కథితం కఠోర సుకుమార కుంభ గంభీరం భవ భజ భేషజమేతత్ పఠత మహావీర వైభవం సుధియః కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలిని శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః భద్రాద్రి రామ విజయీ భవ దిగ్విజయీ భవ సర్వం భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య చరణారవిందార్పణమస్తు. బోల్ భక్తవత్సల భగవాన్ కి, భక్తవత్సల భగవాన్ కి, రాజా రామచంద్ర మహారాజ్ కి, राजा रामचंद्र महाराज की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम.
శ్రీరమ సీతకాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుకాగ విరజానది గౌతమిగాక వికుంఠము నారయ భద్ర శిఖరాగ్రమున వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిది భక్తవత్సల భగవానుకి భక్తవత్సల భగవానుకి చక్కెరమాని వేము తినజాలికైవడి మానవాధముల్ కొందరు వేమరు ప్రక్కదేముల పూజింతురట్లుగాదయ మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసగిన నీ ఒసగవలె తక్కిన మాటలు నేటికి దాశరథి కరుణాపయోనిది భక్తవత్సల భగవానుకి భక్తవత్సల భగవానుకి అయ్యా జయ్యని కూడా గట్టిగా లేకపోతున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీయుత జానకీ రమణ శ్రీయుత జానకీ రమణ చిన్మయ రూప రమేశ రామనారాయణ పాహి 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 అని ప్రస్తుతి చేసద నా మనంబున బాయక కిల్బిషవ్రజని పాటన మందగ చేసి సత్కళాదాయి ఫలంబునా కీయవే దాశరథి కరుణాపయోనిది భక్తవత్సల భగవానుకి భక్తవత్సల భగవానుకి భద్రాచల సీతారామ మహాప్రభువుకి భద్రాచల సీతారామ మహాప్రభువుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అస్మద్గురూన్ తద్గురూంశ్చ నౌమి సర్వగురూనపి ఉత్తారకాన్ శ్రీధరాంతాన్ శ్రీమన్నారాయణాత్మనః రామానుజాయ మునయే శ్రీమతే యోగినే నమః. యో విభూతిద్వయాధీశః సర్వాత్మో జీవనే రతః శ్రీమతే షఠకోపాయ నమః పరమయోగినే అపరాం శృతిమద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మ సంహితాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఉద్భవస్థితి సంహారకారిణీం అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో.
భగవద్బంధువులారా, ఇంకొద్ది నిమిషాల్లో పట్టాభిషేకోత్సవం ప్రారంభం కానున్నది. భద్రాచల క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలు మొత్తం 15 రోజుల పాటు జరుగుతూ ఉన్నటువంటి ఉత్సవాలు. ఉగాది నాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు మార్చి 30వ తేదీ ఉగాది నాడు ప్రారంభమైనటువంటి ఇవి పూర్ణిమ నాటితోటి 15 రోజులు పూర్తయిన తర్వాత పూర్ణిమ నాడు ముగుస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను 2 భాగాలుగా మనం ఇక్కడ విభజించి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఉగాది నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు అనేటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఈ వసంత నవరాత్రాలలో భాగంగా ఉగాది నాడు రామాయణ పారాయణ ప్రారంభిస్తారు. 24,000 శ్లోకాలు కలిగినటువంటి రామాయణాన్ని ఉగాది నాటి నుండి నవమి వరకు, శ్రీరామనవమి వరకు 9 రోజుల్లో పూర్తి చేసుకొని రామాయణం పూర్తయిన సందర్భంగా ఈ 10వ రోజున పట్టాభిషేకోత్సవాన్ని ఈ ప్రాతకాలంలో, ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. పట్టాభిషేకాన్ని చేసేటువంటి నియమం రామాయణ పారాయణాంగంగానే పట్టాభిషేకం చేయడం అనేటువంటిది ఇక్కడ పద్ధతి అన్నమాట. కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా ఎలాగైనా చేయొచ్చు. కళ్యాణోత్సవం మనం ఎప్పుడు చేయదలుచుకున్నామో ఆ సమయంలో ఎటువంటి నియమాలు లేకుండా చేయొచ్చు. కానీ పట్టాభిషేకానికి మాత్రం అలా కాదు. రామాయణ పారాయణ చేసి మాత్రమే పట్టాభిషేకాన్ని చేయాలి. ఒకవేళ రామాయణాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం కుదరకపోతే ఎట్లాగా అంటే, కనీసం సుందరకాండ పారాయణైనా చేసి సుందరకాండ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకోత్సవాన్ని జరిపించాలి. అది 2వ పద్ధతి. సుందరకాండ కూడా 68 సర్గలు ఉన్నాయి కదా, అది కూడా పారాయణ చేయడం కష్టమే అని అనుకుంటే, రామాయణంలోనే బాలకాండలో మొట్టమొదటి సర్గ, దానికి సంక్షేప రామాయణము అని పేరు. వాల్మీకి నారద మహర్షి చెప్పినట్లుగా రామాయణాన్ని ఉండేటువంటి ఆ ఘట్టం మొత్తం 100 శ్లోకాలు కలిగినటువంటి బాలకాండలో మొదటి సర్గ, దానికి సంక్షేప రామాయణ సర్గ అని పేరు. కనీసం ఆ 100 శ్లోకాలైనా పారాయణ చేసి ఆ తర్వాత పట్టాభిషేకం చేయడం, ఇది 3వ పద్ధతి. కనుక పట్టాభిషేకాన్ని జరుపుకోవాలి అని అంటే, ఒకటి రామాయణాన్ని మొత్తం పారాయణ చేసైనా చేయాలి, లేదు సుందరకాండ వరకునైనా పారాయణ చేసి చేయాలి. దానికి శక్తి లేకపోతే కనీసం బాలకాండలో ఉన్నటువంటి 100 శ్లోకాలు కలిగినటువంటి సంక్షేప రామాయణ సర్గనైనా పారాయణ చేసి పట్టాభిషేకాన్ని జరిపించడం అనేటువంటిది నియమం. దీంట్లో మొట్టమొదటి నియమాన్ని అనుసరించి ఉగాది నుండి నవమి వరకు రామాయణ పారాయణ జరిపిన తర్వాత ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా ఈ దశమి నాడు ఈరోజు మనకి ఈ పట్టాభిషేకాన్ని మనం జరుపుతూ ఉన్నాం. మనందరికీ తెలుసును, శ్రీరామనవమి నాడు మనం అందరం ఆ కళ్యాణోత్సవాన్ని సేవించడానికై చాలా ఉవ్విళ్ళూరుతూ ఆ కళ్యాణోత్సవాన్ని జరిపిస్తాం. నిజానికి కళ్యాణోత్సవం కంటే కూడా ఈ పట్టాభిషేకానికి ఎంతో విలువ. అంతేకాదు, ఈ పట్టాభిషేకాన్ని మనం జరుపుకోవడమే దేనికోసము అనంటే, లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ పట్టాభిషేకాన్ని జరుపుకుంటాం.
మరి పట్టాభిషేకానికి లోకక్షేమానికి ఏమిటి సంబంధం అంటే, మనం ఏ పని చేసినా లోకక్షేమాన్నే కదా కోరుతూ చేస్తాం. కళ్యాణోత్సవం చేసినా లోకక్షేమమే, ఏవైనా హోమాలు జరిపినా లోకక్షేమమే, పూజలు జరిపినా లోకక్షేమమే. మరి పట్టాభిషేకాన్ని మాత్రం ఎందుకు ఇక్కడ లోకక్షేమం అని అనాలి అంటే, మిగతా వాటి సంగతి కంటే ప్రధానంగా పట్టాభిషేకం వల్లనే లోకక్షేమం జరుగుతుంది అని వాల్మీకి మహర్షి చెప్పారు. వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు. ఆయన కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ అంటూ, ఈ పట్టాభిషేకం జరిగిన చోట ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొంటారో అలాంటి వారికి కుటుంబ వృద్ధి జరుగుతుంది, ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది అని ఆయన చెప్పారు. అంతేకాదు, ఈ పట్టాభిషేకం జరుపుకోవడంలో కూడా మన ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆనాడు రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత లోకమంతా కూడా చాలా సుఖంగా ఉన్నది, రామరాజ్యంలో ఎవరూ కష్టపడలేదు, దొంగతనం అనేటువంటిది జరగలేదు, రాముడు పరిపాలించేటువంటి కాలంలో భర్త ముందు పోవడం అంటూ లేదు, అందరూ సుమంగళి స్త్రీలే ఉన్నారు, రామాయణ కాలంలో భిక్షగాళ్ళు అనేటువంటి వాళ్ళు లేరు అని ఇవన్నీ కూడా రామాయణంలో వర్ణించినప్పుడు, రాముడు పరిపాలించినటువంటి ఆ సమయంలో అందరూ సుఖంగా ఉన్నారు, అన్ని వర్గాల వారు హాయిగా ఉన్నారు, కేవలం భూలోకంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే కాదు, 3 లోకాల్లో ఉండేటువంటి వారు దేవతలు కూడా ఆనందంగా జీవించారు అని అన్నారు. మరి రాముడు మానవుడుగా ఉండి అయోధ్యను రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తూ ఉంటే, దేవలోకంలో ఉండేటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఎలా సుఖంగా ఉన్నారు అని అంటే, అసలు రామావతారం వచ్చిందే ఇంద్రాది దేవతలను కాపాడటం కోసమని. మన సంగతి వదిలేసేయండి, దేవతలంతా ప్రార్థించారు. రావణాసురుడు, కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షసులంతా మమ్మల్ని నేడిపిస్తున్నారు, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలకు బాగా బలిసినటువంటి రావణాసురుడు ఎవరిని లెక్క చేయట్లేదు, ఇంద్రాది దేవతల్ని కూడా జయించి వాళ్ల చేత కూడా పనులు చేయించుకుంటూ ఉన్నాడు ఆ రావణాసురుడు. అష్టదిక్పాలకులంతా ఆయనకు సేవకులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాక్షసుడికి మేము సేవలు చేయలేకపోతున్నాం, మా రాజ్యాలు మావన్నీ కూడా మాకు మళ్ళీ ఇప్పించమని బ్రహ్మదేవుణ్ణి దేవతలంతా ప్రార్థించారు. బ్రహ్మాది దేవతలంతా మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు ఆలోచించాడు, ఈ రావణాసుర సంహారం ఎలా జరగాలి అని. ఆ రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి వరాలు కోరినప్పుడు, నాకు దేవతల వల్ల చావు రాకూడదు, రాక్షసుల వల్ల చావు రాకూడదు, యక్ష కిన్నర గంధర్వాదుల చేత చావు రాకూడదు, ఎటువంటి ఆయుధాల చేత నాకు చావు రాకూడదు అని ఇవన్నీ కోరుకున్నవాడు ఒకటి మాత్రం మర్చిపోయాడు. ఆయన మర్చిపోవడం కాదు, లెక్క చేయలేదన్నమాట. ఏమిటంటే, వానరుల వల్ల నరుల వల్ల నాకు ఎటువంటి భయం లేదు నాకు. ఎందుకంటే వానరులు అంటే వాళ్ళు చాలా ఆఫ్టర్ ఆల్ కోతులు కదా, కోతులు నన్నేం చేయలేవు అనుకున్నాడు ఆయన. ఎందుకంటే సింహాలను పులులను కూడా ఒక్క చేత్తో గుద్ది చంపగలిగినటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి వాడు రావణాసురుడు. అలాంటప్పుడు ఒక కోతి నన్నేం చేస్తుంది అని, కోతులంటే చాలా చులకన ఆయనకి. అందువలన పైగా ఆయన ఎంత చులకన అంటే, పరమేశ్వరుడి దగ్గరికి కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి చూడాలి, ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. అంటే నందీశ్వరుడు ముఖం కోతి ముఖంలాగా ఉంటుందిట కొంచెం. ఆయన పంపించలేదు, లోపలికి పంపించాల, పరమశివుడి దగ్గరికి పంపించకపోయేటప్పటికి కోపం వచ్చింది రావణాసురుడికి. కోపం వచ్చి, ఇలాంటి ఈ కోతి ముఖం కలిగినటువంటి వాడు నన్ను పంపించడా అని ఎగతాళి చేశాడు. అప్పుడు ఈ నందీశ్వరుడు అన్నాడు, ఇలాంటి కోతి ముఖం కలిగిన వాడి వల్లే నీకు చావు ఉంటుంది అని శపించాడు అన్నమాట.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. భద్రాద్రి రామ గోవింద, ఓంకార రామ గోవింద గోవింద, వైకుంఠ రామ గోవింద గోవింద. అందుకని వానరుల వల్లనే నీకు చావు వస్తుంది అని నందీశ్వరుడు శపించాడు. అందువల్ల ఆయనకు వానరులంటే లెక్కలేదు, చులకన భావం ఉంది. మనుషులు మాత్రం నన్నేం చేస్తారు, మనుషులు కూడా నన్నేం చేయలేరు అనేటువంటి ఒక కండ కావరంతో ఉన్నాడు ఆ రావణాసురుడు అని తెలిసినటువంటి మహావిష్ణువు తానే ఒక మానవ మాతృడుగా అవతరించాలి అని తలచి దశరథుణ్ణి తన తండ్రిగా భావించుకొని కౌసల్య దశరథ నందనుడుగా అవతరించి రావణ కుంభకర్ణాది రాక్షస సంహారం చేశాడు. అలా చేసినందువలన దేవతలంతా కూడా సుఖపడ్డారు. అందుకని రామరాజ్యంలో 3 లోకాల్లో ఉండేవాళ్ళంతా సుఖపడ్డారు అనంటే రావణ కుంభకర్ణాది రాక్షస సంహారం వలన దేవతలంతా సుఖంగా ఉన్నారు. మానవులంతా ఆయన పరిపాలనలో భూలోకంలో ఉండేవాళ్ళంతా సుఖంగా ఉన్నారు. 14 లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుఖించారు రామరాజ్యంలో. కనుక అలాంటి రాజ్యం మనకు కావాలి అని మన యొక్క భావన. రాముడు పరిపాలించేటువంటి కాలంలో అందరూ ఎలాగైతే సుఖంగా ఉన్నారో అలాంటి సుఖమే మాకందరికీ కావాలి అనేటువంటి అభిప్రాయంతోనే ఈ పట్టాభిషేకోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఈ రామచంద్రమూర్తికి మనం పట్టాభిషేకం చేస్తే కలిగేటువంటి ఫలితం లోకక్షేమం అనుకున్నాం కదా. ఆ లోకక్షేమం ఎలాగా అంటే రాముని వంటి బుద్ధి మనల్ని పరిపాలించేటువంటి పరిపాలకులకు ఏర్పడుతుంది. రాముని యొక్క శక్తి ఎలాంటిది అనంటే సూర్యమండల మధ్యవర్తిగా ఉండి సూర్యుడికి కూడా గొప్ప తేజస్సును కలగజేసేటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ సూర్య తేజస్సే మన యొక్క బుద్ధులన్నింటినీ కూడా ప్రేరేపిస్తుంది. కనుక అలాంటి ఒక శక్తి కలిగినటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిపితే రాముని యొక్క తేజస్సు వల్ల లోకంలో ఉండేటువంటి వారందరి బుద్ధి చక్కగా పనిచేస్తుంది, పరిపాలకుల యొక్క బుద్ధి పనిచేస్తుంది. అందువల్ల మనమంతా కూడా సుఖంగా ఉంటాం. కనుక ఈ రామరాజ్యాన్ని కోరుతూ చేసేటువంటి పట్టాభిషేకం అటువంటి లోకోత్తరమైనటువంటి ఉత్సవం ఇది. ఆ పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లని కూడా మనం చేసుకున్నాం. ఎదురుగా మనకు ఇక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపంలో స్వామివారు పట్టాభిషిక్తులయ్యేటువంటి రాముడు సింహాసనం మీద వేంచేసి ఉన్నాడు. ఆయన ఎదురుగా ఆంజనేయ స్వామి మరొక పీఠం మీద ఆయన కూర్చొని ఉన్నారు. ఆ కళ్యాణ మండపం ఎదురుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠంలో 3 మండలాలను మనం తయారు చేసుకున్నాం. ప్రధానమైనటువంటి మధ్య మండలంలో కలశాలు ఏర్పాటు చేశారు. ఆ కలశాల్లో నదీ జలాలు, సముద్ర జలాలు ఇవన్నీ కూడా ఆవాహింపబడతాయి. ఈ కలశాలకు కుడివైపు ఉండేటువంటి మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవులతోటి పాటుగా అక్కడ ఉంటారు. అష్టదిక్పాలకులంతా కూడా ఆ మండలంలో ఆవహింపబడి వారు పూజింపబడతారు. అలాగే ఈ కలశాలకు ఎడమవైపు నుండేటువంటి మండలంలో పాదుక దగ్గర నుంచి ప్రారంభించి ఈ పట్టాభిషేకంలో రాముల వారికి సమర్పించేటువంటి కిరీటం వరకు ఉండేటువంటి ఆభరణములు అవి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆభరణములలో పాదుకలలో ఒక దేవత, కిరీటమునందు ఒక దేవత, రాజదండంలో ఒక దేవత, ఆభరణాల్లో ఒక దేవత, ఇలాగా ఆయా దేవతలను ఇక్కడ ఆవాహన చేసి పూజ జరిపిన తర్వాత ఈ ఆభరణములన్నింటినీ కూడా పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి అలంకరిస్తారు. ఆ తర్వాత ఈ జల ప్రోక్షణములు చేస్తారు. ఇదే పట్టాభిషేకం అంటే పట్టాభిషేకానికి పూర్వరంగంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకోవడం జరిగింది. వేదస్వస్తితోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది.
మమాగ్నే వర్చో విహవేశ్వస్తు వయంద్రేంద్రానాస్తనుబంభుషేమ మహ్యన్నమందా ప్రతిశస్రస్రస్త్వజాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావందో మరుదో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరా మహ్యయ్యజంతు మమయాని హవ్యాకూతి సత్యామసో మే అస్తు నో మానిగా అంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ షడుర్వీరురుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మాహాస్మహి ప్రజయా మాతనోభిర్మారథామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచాయంతు నిగుతః పునస్తే మైషాంచిత్తం ప్రబుధా వినేశత్ ధాతృణాం భువనస్య యస్పతిర్దేవగుం సవితారమభిమాతిశాహం యజ్ఞమస్వినో భా బృహస్పతిర్దేవాః పాन्तు యజమాన్యర్థాత్ గురువ్యచానో మహిషः శర్మయగుం సదస్మిను హవే పురుహూతః పురుక్షు సనః ప్రజాయై హర్యశ్వమృడయేంద్రమానో రీరిషో మా పరాదాః తేన సపత్నా అపతే భవంద్వింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ సమో రుద్రా ఆదిత్యా ఉపరి స్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్ సర్వాంచమింద్రమముతో హవామహే యోగోజిద్ధనజిదశ్వజిద్యః యమన్నా యజ్ఞం విహవేదుషస్వాస్య కుర్మో హరివో మేదినంత్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రేషమోర్జందుహానాథేన గస్మానుపసుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంగస్థిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం సంఘం చక్రశరాసనా భజశరాన్ సవ్యేతరోర్ధ్వక్రమాత్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే సవ్యే చక్రశరాసనే కరజుగే సంఘం శరం దక్షిణే బిభ్రచ్చారు చతుష్టజేన కలితం ప్రత్యంముఖం శ్రీసఖం వామోరుశ్రిత సీతయా విలసితం సౌమిత్రిణా సేవితం శ్రీభద్రాద్రి విరాజమాన పరమం శ్రీరామచంద్రం భజే వైకుంఠగమనాత్ స్తువంతి సుధియః వైకుంఠరామేతి తం ఓంకారాత్మక వర్ణ రూప విభవాత్ ఓంకారరామేతి చ కోదండాశుగ శంఖ చక్రధరణాత్ చాతుర్భుజత్వాదపి భద్రాద్రీశముపాసతే శ్రుతివిదః శ్రీరామనారాయణం శ్రీమద్వైష్ణవ సంప్రదాయ విధినా శ్రీపాంచరాత్రేణ చ శ్రీభద్రాచల రామదాస విదితస్యాచార్య వర్యోత్తమైః భవ్యం శ్రీరఘునాథ భట్టరభిధైః ఆదిష్టమార్గాంచితం సేవ్యంతాం ప్రభురామ భూవర మహాపట్టాభిషేకోత్సవం శ్రీ భద్రాచల శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమః సదసే నమః సదసస్పదజే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే చక్షుషే నమో దివే నమః పృథివ్యై
सप्रथ सभां मे गोपाय ये च सभ्याः सभासदा तानिन्द्रियावतः कुरु सर्ववायुरुपासताम् अहे बुद्धियमन्त्रम् मे गोपाय यमृषजस्त्रैविदा विदुः ऋजः सामानियजोगुंषे साहि श्रीरमृदा सताम् नमो महद्भ्यो नमो अर्भकेभ्यो नमो युवभ्यो नम आसिनेभ्यः यजामदेवानुजति शक्नवाममाद्याय शस्यम् समावृक्षे देवाः मुहूर्तः सुमुहूर्तोऽस्तु तदेव लग्नम् सुदिनम् तदेव ताराबलम् चन्द्रबलम् तदेव विद्याबलम् दैवबलम् तदेव लक्ष्मीपदे तेङ्घ्रियुगम् स्मरामि लक्ष्मीनारायणाभ्याम् नमः श्रीसीतारामाभ्याम् नमः श्रीकेशवामूर्तिदेवताभ्यो नमः धर्माद्यनन्दकरुण विश्वक्सेनादिभ्यो नमः चण्डादिद्वारपालकेभ्यो नमः अंकुशपरकालिदेवरश्वाचार्यादि सर्वेभ्यः श्रीमहाभागवतेभ्यो नमः इति सभा नमस्कारम् कुर्यात् दर्भेष्वासीनः दर्भान् धारयमाणः पवित्रपाणिः प्राणानाजम्या ओम श्री भगवदनुज्ञया भगवत्कैंकर्य रूपम शुभार्धंजा शुभे शोभने मंगले मुहूर्ते जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे श्रीरङ्गस्योत्तर दिक्प्रदेशे गंगा गोदावर्योर्मध्यप्रदेशे दण्डकारण्ये भद्राचल श्रीरामक्षेत्रे अस्मिन् तिरुकल्याणमण्डपे भगवद्भागवताचार्यसभासन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमानेन श्रीप्रभवादिषष्टिसंवत्सराणाम् मध्ये विश्वावसु नाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामदशम्याम् वादरावादरस्तु इन्दुवासरे शुभवासरे पुष्यमी नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायाम् अस्याम् शुभतिथौ अस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य आदिमध्यान्तरहितस्य अगणितानेक दिव्यावतारस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् लीलया अवतीर्णस्य भद्राचल श्री सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामिनः संवत्सर प्रयुक्त नवाह्निक ध्वजारोहण दुर्कल्याण महोत्सवाख्ये कर्मणि आह्निक चतुर्थ दिवसे प्रातराराधनाङ्गम् महापट्टाभिषेकोत्सवम् करिष्ये आदौ तदङ्ग तदा श्रीमत्प्रमान्त परिव्राजकाचार्याणाम् उभय वेदान्ताचार्य प्रवर्तकानाम् जगदाचार्याणाम् श्री 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 त्रिदण्डि श्रीमन्नारायण रामानुज चिनजीयरुस्वामि श्रीचरणानाम् मङ्गलाशासन पुरस्सरम् लोककल्याणार्थम् भद्राचल श्री सीता लक्ष्मण समेत श्रीरामचन्द्रस्वामिनः महापट्टाभिषेकोत्सवम् करिष्ये అంతా ఒక మారు చెప్పండి మమ సకుటుంబస్య క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సమస్త దురిత ఉపశాంత్యర్థం समस्त मंगल अवाप्त्यर्थम लोक कल्याणार्थम भद्राचल श्री सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामिनः कैंकर्य रूपम महापट्टाभिषेकोत्सवम् आचार्य श्रीहस्तेन करिष्ये श्रीमतो यजमानस्य व्याघ्रगोत्रोद्भवस्य जिष्णुदेववर्मनामधेयस्य सुधादेववर्मनाम धर्मपत्नी समेतस्य प्रतीकदेववर्मनामधेयस्य एवन्तकिशोरदेववर्मनामधेयस्य कुटुम्बस्य किमि जमातया देववर्मनामज्जाः रुलिदेववर्मनामधेयस्यात् कुटुम्बस्य रोमरदेववर्मदिवान्नामधेयस्य कैरानामवच्चाः अन्वेषानामवच्चाः कुटुम्बस्य आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् अस्मिन् भारतदेशे वर्तमानानां सनातनधर्मावलम्बीनां
సర్వాసాం ప్రజానాం సర్వేషాం ప్రాణినాం చ ఏవం అస్మిన్ భారతదేశే విద్యమానానాం వైదికానాం పాలకానాం కర్షకానాం కార్మికానాం చ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం భద్రాచల శ్రీ రామచంద్రస్వామినః కైంకర్య రూపం మహాపట్టాభిషేకోత్సవం కరిష్యే. పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి, పట్టాభిషేకోత్సవం చూడటానికి వచ్చినటువంటి భక్తుల్ని ఈ ఫ్రీ సెక్టార్లోకి పంపించవలసిందిగా, టికెట్తో సంబంధం లేకుండా అందరినీ సెక్టార్లోకి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన ప్రతిమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. స్వభృతః ధాన్యపీఠోపరం కృతం కూర్చ నిక్షిప్య కూర్చే సూత్రవతి సమేత శ్రీ విశ్వక్సేనమావాహయామి. ఓం అశ్వనీతే పునరస్మాతు చక్షుః పునః ప్రాణమిహమాధేర్భోగం జ్యోత్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయామ స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. విశ్వక్సేనమావాహయామి. విశ్వక్సేనమావాహయామి. ఓం సువః విశ్వక్సేనమావాహయామి. విశ్వక్సేనమావాహయామి. ధ్యానం విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరయుగదరేశంకరండోదానం మేఘశ్యామం సుమనముకుటం వేదవస్త్రం శుభాంగం ఛాయేద్దేవం విజితధనుజం సూత్రవత్యాసమేతం వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యదం విఘ్నం నిఘ్నం దశాదం విశ్వక్సేనం తమాశ్రయే. చతుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే. విశ్వక్సేనాయ నమః. ఛాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్గం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం. ఓం ఆపోషిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమాపమోజస్యక్షయాయ జగన్మథ ఆపో జనయథాచలః. విశ్వక్సేనాయ నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి. ఓం యువం వస్త్రాణి పీవసావసాదే వివారచిత్యామంతమోహ సర్గాః అవాదరిదమృదాని విశ్వా హృదయన మిత్రావరుణాసతే. విశ్వక్సేనాయ నమః. వస్త్రైగ్మం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రం ధారయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విశ్వక్సేనాయ నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. విశ్వక్సేనాయ నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. ఓం గంధద్వారాంతరాధైషాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధూపమాఘ్రామయామి. ఓం మూర్ధాదక్షిణతో వృషభేతు హవ్యః ఇంద్రో యాతి నవరాజయాతాధిరాజో రాజసరాజయాతి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. దీపం సందర్శయామి. ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్నండరుతుం మమ పశోగుష్టమహ్యమావహ జీవనం చ దిశో దిశ. భద్రాద్రే రామ గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అక్షతైః పూజయామి. ఓం సూత్రవత్యా సమేతాయ నమః. ఓం సేనేశాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం శంఖచక్ర గదాధరాయ నమః. ఓం శోభనాంగాయ ఓం నమః. జగత్పూజ్యాయ నమః. ఓం వేత్రహస్త విరాజితాయ ఓం నమః. పద్మాసనసు సంయుక్తాయ ఓం నమః. కిరీటినే నమః. ఓం మణికుండలాయ ఓం నమః. మేఘశ్యామలాయ నమః. ఓం పీతవాససే ఓం నమః. తప్తకాంచన భూషణాయ ఓం నమః. కరివక్త్రాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం నిర్విఘ్నాయ ఓం నమః. దైత్యమర్దనాయ ఓం నమః. సర్వజ్ఞాయ
బ్రహ్మజ్ఞానాయ నమః ఓం బ్రహ్మజ్ఞానపరాయణాయ నమః సర్వాభీష్టఫలప్రదాయ సర్వాభీష్టఫలప్రదాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ సమర్పయామి చూతఫలం నివేదయామి ప్రోక్ష్యాపి శిష్యాని వేద్య ఓం దేవస్య త్వాదవిద मध्ये मध्ये उदकपानीं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि ताम्बूलं समर्पयामि ओम वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तपसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनुयदास्ते धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रतिशश्चतस्रः तमेवं विद्वान् अमृतयः भवति नान्यः पन्था अयनाय विद्यते श्रीमते विश्वक्सेनाय नमः सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् अनया श्री विश्वक्सेन पूजया च भगवान् श्री विश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नः वरदो भवतु उत्तरे शुभकर्मण्य विघ्नमस्त्विति भवन्तो महान्तो न गृह्णन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु श्री विश्वक्सेन प्रसादं दर्दा गृह्णन्तु विश्वक्सेन प्रसादं चाश्वसाधारयेत् विज्ञाप्य दैनिकाधीशम् आरम्भेतु विचक्षणः पूजां समाप्य यज्ञेनोद्वासनं चरेत् यज्ञेन यज्ञमयजन्त देवाः धर्माणि प्रथमान्यासन्ते हनाकमाहिमानस्य जन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः उत्सवे शोभनार्थं च पुनरागमनाय च ओम भगवन् मंत्रमूर्ते स्वपदमासादया सादया क्षमस्व ఓం అంతా ఒక మారు చెప్పండి ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూయః నమామ్యహం స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం ప్రజామి శరణం హరి సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం భగవాన్ మంగళాయతనో హరి లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః వర్షామోహృదయస్థో జనార్దనః పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా దేవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథు అస్య భగవతో దేవదేవశ్చ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహిత గణితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమ జగద్గురుమినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి పట్టాభిషేక ద్రవ్య శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే స్వభృతః ధాన్యపీఠే స్వలంకృతం కుంభం నిక్షిప్య సుగంధోదకేన పూర్య ఊర్జపల్లవనవర్తాని నిక్షిప్య అలంకురం నారికేల ఫలం నిధాయ తస్మిన్ ఓం బం పద్మాజైర్మః ఇది పద్మపీఠం ధ్యాత్వా వృణాంతర్యామినం శ్రీ పుండరీకాక్షమావాహయామి ఓం 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 బ్రహ్మధామావస్థితమతనుగ్రహకామ్యజోద్యతావతార ఇహాభిమత సిద్ధిత మంత్రశరీరోం నమో నమః ఓం జిదందే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే శ్రీకేశ మహాపురుష పూర్వజ రక్షార్థం శ్రీ సుదర్శనమావాక్య చక్రముద్రాం ప్రదర్శ్య ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుంభట్ నమః ఓం స్ఫురత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే ఆవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః మంత్రన్యాసం కుర్యాత్ చక్రాయ స్వాహ హృదయాయ నమః ఓం విచక్రాయ స్వాహ ధరదే స్వాహ చక్రాయ స్వాహ శిఖాయే వషట్ ఓం సూర్యచక్రాయ స్వాహ కవచాయ హుం జ్వాలాచక్రాయ స్వాహ నేత్రాభ్యాం వౌషట్ ఓం సౌదర్శన చక్రాయ స్వాహ అస్త్రాయ ఫట్ కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ శంఖ చక్ర గదా పద్మ పాదాగ్రే గరుడముద్రాం ప్రదర్శ్య అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రం ధారయామి
యజ్ఞోపవీతం సమర్పయామి, దివ్యశ్రీచందనం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం చ సందర్శయామి. ఓం మహావనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహ. ఓం ధూం ధూమోద్గిరాయ నమః. ఓం మానోషకం సేజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్ రామదాస వరద గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, పుష్పైః పూజయామి. కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. శ్రీ వాసుదేవాయ నమః. శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీ సుదర్శనాయ నమః. హేతిరాజాయ నమః. సహస్రారాయ నమః. శ్రీ మహాసుదర్శన పరబ్రహ్మణే నమః. సమస్త రాజోపచారాన్ సమర్పయామి, చూతఫలం సమర్పయామి, ప్రోక్ష్య పరిశిత్య నివేద్య. ఓం 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 అహం 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 ఇదమిదమిదం గ్రహాణ స్వాహ. మధ్య మధ్యోదకపానీయం సమర్పయామి, ఉత్తరాభోదనం సమర్పయామి, పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి, సువర్ణ దివ్యమంత్ర పుష్పం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్. నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి చక్ర ప్రచోదయాత్. స్వామినః మనస్సమాధీయత. ప్రసీదంతు భవంతః. భవద్భిర్నుజ్ఞాతః పుణ్యాహం వాజయిష్యే. భవద్భిర్నుజ్ఞాతః పుణ్యాహం వాజయిష్యే. భవద్భిర్నుజ్ఞాతః పుణ్యాహం వాజయిష్యే. కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు. మహాపట్టాభిషేకోత్సవ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు. మహాపట్టాభిషేకోత్సవ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు. ఓం యత్పుణ్యం నక్షత్రం తత్పర్వేదావం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నయతి యావదిదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘండం పశ్యేత్ తావతి గురువేదకారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు. కళ్యాణ మహాపట్టాభిషేకోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు. మహాపట్టాభిషేకోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నష్టార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. అష్టౌ సోమ్యాసః తదస్రో దేవీరధరాశ్రవిష్ఠాః. ते यज्ञम्बान्वदवः परस्तात् संवत्सरेण स्वस्ति. कर्मणार्थं भवन्तो ब्रुवन्तु. महापट्टाभिषेकोत्सव कर्मणार्थं भवन्तो ब्रुवन्तु. महापट्टाभिषेकोत्सव कर्मणार्थं भवन्तो ब्रुवन्तु. ओम रज्जास्महव्यैर्नमसोपसज्य मित्रं देवं मित्रधेयन्नोऽस्तु. अनुराधान् हविषा वर्धयन्तः सपञ्जीवेम शरदस्य वीराः. त्रीणि त्रीणि वै देवानावृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि त्रयैमे लोकाः रथ्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति. भवन्तो ब्रुवन्तु. अर्धदार्धमुद्भिः अप्लिङ्गैर्भिमन्त्र्या देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण आवमान्यः पुनन्तु वा. राजावत्यं पवित्रं सितोऽद्यावगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे. इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्या वरुणः समीच्या यमो राजा प्रणामभिः पुनातु मा. जातवेदा मूर्धन्या पुनातु. कलशस्थित आवाहित श्री पुंडरीकाक्षाय नमः. रक्षार्थम् आवाहित श्री सुदर्शनाय नमः. यथास्थानं प्रतिष्ठापयामि. ओम भगवन् मंत्रमूर्ते स्वपदमासादया सादय क्षमस्व. ओम कलशस्थित पुण्याः जलेन पात्रान्तरे किञ्चित् किञ्चित्तोजं निनीय
ఓం శాంతిరస్తు, ఓం తుష్టిరస్తు, ఓం పుష్టిరస్తు, ఓం ఆయుష్యమస్తు, ఓం ఆరోగ్యమస్తు, ఓం ధనధాన్య సమృద్ధిరస్తు, ఆగ్నేయాం అరిష్ట నిరసనమస్తు, ఈశాన్యాం యత్పాపం తత్ ప్రతిహతమస్తు, సర్వాః సంపదః సంతు. తజ్జలం పునః పుణ్యాః జలేన సంయోజ్య. ఓం జరణం పవిత్రం విదతం పురాణం येन భూతస్తరదు దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మానపరాతింతరేమ. పుణ్యాః జలేన ప్రాచ్యాంతి సువాసుదేవాదయో మార్జయంతాం, దక్షిణాయాంతి సంకర్షణాదయో మార్జయంతాం, ప్రతీచ్యాంతి ప్రద్యుమ్నాదయో మార్జయంతాం, ఉదీచ్యాంతి శనృద్ధాదయో మార్జయంతాం, ఊర్ధ్వాయాంతి మహాపురుషాదయో మార్జయంతాం. కలశస్థిత పుణ్యాః జలేన వాస్తోష్పద ఇది మంత్రముచ్చరన్ మహాపట్టాభిషేకోత్సవ ద్రవ్యాణి స్థలం చ సంప్రోక్ష్య. ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నోజుషస్వసన్నయేధిద్విపదేశం చ. పట్టాభిషేకానికి వాస్తు పూర్వాంగంగా జరిగేటువంటి జరపవలసినటువంటి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలు పూర్తయ్యాయి. విశ్వక్సేనుడు భగవంతుని యొక్క సైన్యాధిపతి, అదేవిధంగా విఘ్నాధిపతి. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్రాగమాన్ని అనుసరించి విఘ్నములన్నీ తొలగడానికి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది సంప్రదాయం. ఎటువంటి పుణ్య కార్యములను మనం ఆచరిస్తూ ఉన్నా అవి నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికై విశ్వక్సేనారాధన జరిపే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశ్వక్సేనుడు పూర్తిగా మహావిష్ణువు ఎలా ఉంటాడో అదే రూపంతో ఉంటాడు. మనకు పరమపదానికి వెళ్ళడం, మోక్షము, భగవంతుడు ఉండేటువంటి స్థానానికి వైకుంఠం అని పేరైతే ఆ వైకుంఠంలో ఉండేటువంటి జీవులు ఎలా ఉంటారో మనకు శాస్త్రం చెప్తున్నది. అక్కడ ఉండేటువంటి వాళ్లకు సాయుజ్యము అని, సామీప్యము అని, సాలోక్యము అని, సారూప్యము అని 4 రకాల మోక్షములు ఉంటాయి అని అంటారు. సామీప్యము అనంటే దగ్గరగా ఉండడం, సారూప్యము అనంటే విష్ణువు ఎలా ఉన్నాడో అదే రూపం కలిగి ఉండడం, సాలోక్యము అనంటే విష్ణువు ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకంలో ఉండడం, సాయుజ్యము అనంటే విష్ణువుతోనే ఎల్లప్పుడూ కలిసి ఉండడం. ఈ 4 రకాల విధానాలు. దీంట్లో విశ్వక్సేనుడు పరిపూర్ణంగా విష్ణువుతో సారూప్యం కలిగి ఉంటాడు అని, అంతేకాక మహావిష్ణువు చేయవలసినటువంటి అనేకమైనటువంటి పనులను తన నెత్తి మీదే పెట్టుకొని ఈ లోక సంరక్షణమంతా కూడా ఆ విశ్వక్సేనుడే చేస్తాడు. కనుక అలాంటి విశ్వక్సేనారాధన ముందుగా జరిగింది. ఆ తర్వాత ద్రవ్యశుద్ధి కొరకు, స్థలశుద్ధి కొరకు, ఈ ప్రాంతము శుద్ధి అవ్వడం కోసమని, మన బోటి వారంతా కూడా శుద్ధం కావడం కోసమని అక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలో ఉండేటువంటి తీర్థములను వేదమంత్రముల చేత ప్రత్యేకించి ఆ నీళ్లను అభిమంత్రించేటువంటి మంత్రములతో అభిమంత్రించి దాంట్లో పుండరీకాక్షుణ్ణి, సుదర్శనుణ్ణి ఆవాహనం చేసి ఈరోజు మంచి రోజు అని అంటూ అక్కడ ఉండేటువంటి వేదవేత్తలైనటువంటి వారంతా కూడా 3 సార్లు ఈరోజు మంచి రోజు, ఈ కర్మ సక్రమంగా నిర్వహింపబడాలి, దీనికి మంగళం జరగాలి అని ఈ విధంగా కోరుకుంటూ ఆ కలశాన్ని అభిమంత్రణం చేశారు. ఆ తీర్థములతోటి అందరినీ అక్కడ ఉండేటువంటి వస్తువులను, స్వామివారిని, వీటినన్నిటి కూడా ప్రోక్షణం చేయడం జరిగింది. దీని ద్వారా ఈ 2 కార్యక్రమములు మనం తర్వాత చేయబోయేటువంటి కార్యక్రమానికి యోగ్యతను కలుగజేస్తుంది. కనుక ఈ విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ తర్వాత ఈ పట్టాభిషేకంలో ప్రత్యేకించి చేసేటువంటి ఋత్విగ్వరణం అనేటువంటిది ఉంటుంది. ఈ ఋత్విగ్వరణంలో మనకు ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగినప్పుడు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి 8 మంది మహర్షులు రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుణ్ణి చేశారట. అలా ఉన్నటువంటి ఆ 8 మంది ఋషులకు ప్రతీకలుగా ఇక్కడ ఉండేటువంటి స్వాములను వారిగా భావిస్తారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో వశిష్ఠుడు ఒక అర్చకులు, ఒక వశిష్ఠుడు, ఇంకొక ఆయన వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి,
కాశ్యపుడు ఇలాగా ఆ మహర్షుల యొక్క పేర్లతోనే ఇక్కడ ఉండేటువంటి స్వాములను వ్యవహరించడం జరుగుతుంది. అలా 8 మందికి ఆ దీక్షను ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఋత్విగ్వరణ కార్యక్రమం జరపడంతో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నాం, పట్టాభిషేకానికి రామాయణం అనేటువంటిది ప్రధానం. ఆ రామాయణ పారాయణలో పట్టాభిషేక సర్గను ఇక్కడ పఠించడానికి వాల్మీకి స్థానంలో ఒకరిని ఇక్కడ వరిస్తారు. కనుక ఒక స్వామి వాల్మీకి స్థానంలో ఉంటారు, ఇంకొకరు విశ్వామిత్ర స్థానంలో ఉంటారు. ఇలాగా ఈ మహర్షుల యొక్క రూపాలతోటి ఇక్కడ ఉండేటువంటి స్వాములనే వారిని ఆవహించి ఇక్కడ ఋత్విక్కులుగా వారిని వరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఆచార్యత్వాది యోగ్యతా సిద్ధ్యర్థం ఋత్విగ్వరణం కరిష్యే. దేవేశం ప్రార్థ్య భద్రాద్రిరామ కృపయా పరయా ముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోజం. పట్టాభిషేకమతిమోదమం గృహాణ సద్ధర్మపాలనధయే చ ప్రభో ప్రజాన. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ప్రార్థ్య దేవదేవస్య అనుజ్ఞామాదాయ తథా ఆచార్యవరణం హరిదసగోత్రోద్భవం పొడిజేటి రామచంద్రాచార్య శర్మాణం వసిష్ఠరూపిణం ఆచార్యం త్వాం వృణీమహే. యథాచార్యో వసిష్ఠో హి పురాయోధ్యా పురే వరః. పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. ఏవం భారద్వాజగోత్రోద్భవం సీతారామచంద్రాచార్య శర్మాణం బ్రహ్మాణం వామదేవరూపిణం త్వాం వృణీమహే. యథా బ్రహ్మా వామదేవః పురాయోధ్యా పురే వరః. పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. వశిష్ఠుడి ఆవాహనం జరిగింది, వశిష్ఠుడిని ఋత్విగ్వరణం జరిగింది. ఆ తర్వాత వామదేవుడు, ఆ వామదేవుడు స్థానంలో ఒక అర్చక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. తతః కౌశిక గోత్రోద్భవం అమరవాది వెంకట సీతారామానుజాచార్య శర్మాణం జాబాలిరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే. యథా మహర్షిర్జాబాలిః పురాయోధ్యా పురే వరః. తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. జాబాలి స్థానంలో ఒక అర్చక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. హరిదసగోత్రోద్భవం పొడిజేటి సత్యనారాయణాచార్య శర్మాణం కశ్యపరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే. భూత్కాస్యప ఋషిః పురాయోధ్యా పురే వరః. తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. పట్టాభిషేకాన్ని జరిపించినటువంటి వాళ్ళల్లో కశ్యపుడు అనేటువంటి మహర్షి ఒకరు. ఆ కశ్యప స్థానంలో ఒక అర్చక స్వామిని వరించారు. తతః కౌశిక గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం సుయజ్ఞరూపిణం కాత్యాయనరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే. కాత్యాయనో యోగే పురాయోధ్యా పురే వరః. తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. కాత్యాయనుడు అని ఒక మహర్షి, ఆయన్ను ఇక్కడ ఒక అర్చక స్వామిగా వారిని వరించారు. కౌశిక గోత్రోద్భవం అమరవాది గోపాలకృష్ణమాచార్య శర్మాణం ఆత్రేయ గోత్రోద్భవం కోటి రామస్వరూప రాఘవాచార్య శర్మాణం సుయజ్ఞరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే. యథా సుయజ్ఞనామర్షిః పురాయోధ్యా పురే వరః. తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. సుయజ్ఞుడు అనేటువంటి మహర్షి యొక్క స్థానంలో దేవస్థాన ప్రధానార్చకులైనటువంటి కోటి రామస్వరూప రాఘవాచార్య గారిని వరించారు. ఆత్రేయ గోత్రోద్భవం కోటి శ్రీమన్నారాయణాచార్య శర్మాణం గౌతమ రూపిణం ఋత్విజం
యథా గౌతమ నామర్షిః పురాయోధ్యాపురే వరః తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. గౌతమ మహర్షి స్థానంలో మరొక అర్చక స్వామిని ఇక్కడ ఋషిగా వరించడం జరిగింది. విజయరాఘవాచార్య శర్మాణం విజయ రూపిణం ఋత్విజన్వాం వ్రణీమహే. యథా విజయ నామర్షిః పురాయోధ్యాపురే వరః తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. విజయుడు అనేటువంటి మహర్షి యొక్క స్థానంలో దేవస్థాన మరొక ప్రధానార్చకులు శ్రీమాన్ విజయరాఘవన్ గారిని విజయ మహర్షి యొక్క స్థానంలో వారిని వరించడం జరిగింది. కౌశిక గోత్రోద్భవం కుమాండూరి ఇళయవల్లి స్థలజాయి శ్రీనివాస శర్మాణం రఘునాథ భట్టరాచార్య స్థానే స్థానాచార్యం త్వాం వృణీమహే. భక్త రామదాస్ గారి ఆచార్య స్థానంలో ఆనాడు రఘునాథ భట్టర్ అనేటువంటి మహనీయులు ఉండేవారు. ఆ రఘునాథ భట్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఉండేటువంటి దేవస్థానంలో జరిగేటువంటి ఆచార వ్యవహారాలు ఆనాటి నుండి ప్రారంభించి అలా జరుగుతూ వస్తున్నాయి. వారి యొక్క స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. భరద్వాజ గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం భరద్వాజ స్వరూపిణం ఋత్విజన్వాం వృణీమహే. భరద్వాజ మహర్షి ఆయన రామచంద్రమూర్తికి చాలా పూజ్యులైనటువంటి మహర్షి. ఆ భరద్వాజ మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. భారద్వాజ గోత్రోద్భవం అంతర్వేద కృష్ణమాచార్య శర్మాణం వాల్మీకి స్థానే ఋత్విజన్వాం వృణీమహే. రామాయణం అనేటువంటిది ఈరోజు మనం పఠిస్తున్నామోనంటే, రాముడి గురించి తెలుసుకుంటున్నామోనంటే వాల్మీకి మహర్షే దాంట్లో ప్రధానం. అటువంటి వాల్మీకి మహర్షి స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. తదా సర్వఋత్విక్ ప్రార్థనం కుర్యాదు సర్వే స్వధర్మ కుశలాః సర్వే రామపరావరాః సర్వే పట్టాభిషేకాఢ్యం కృతార్థం కురుతాదరాత్. ఈ విధంగా మనకు ఋత్విగ్వరణం అనేటువంటిది పూర్తయింది. ఈ ఋత్విగ్వరణం పూర్తయిన తర్వాత ఇక్కడ ఎదురుగా మనకు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పీఠంలో ఏర్పాటు చేసినటువంటి కలశములు, మండలములు, వీటికి ఆవాహనాది పూజా కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. తర్వాత జరగబోయేటువంటి మహాపట్టాభిషేకోత్సవానికి అంగంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ మండలంలో ఉండేటువంటి ఆయా కలశములలో ఇటుపక్క ఉన్నటువంటి పాదుకాది కిరీటాంతంగా ఉండేటువంటి ఆభరణములలో ఆ వైపున ఏర్పాటు చేసినటువంటి మండలంలో ఆయా దేవతలను ఆవాహనం చేసి షోడశోపచార పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆర్యులకెల్ల మృక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి కవిసత్తములను తెంచి కావ్య సౌకర్యములర్పనొక్క శతకంబన గూర్చి రచింతు నేడు తాత్పర్యమునన్ గ్రహింపుమిదే దాశరథి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. పునఃసంకల్ప్య శ్రీరామచంద్ర స్వామి మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి మండలాద్యర్చనం కరిష్యే తదంగా శుద్ధిం కరిష్యే స్థాన శుద్ధిం కరిష్యే చరణం పవిత్రమిది వారిడామహీం ప్రక్షాళ్య ఓం చరణం పవిత్రం విదదం పురాణయ్యేన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాదిపాత్మానమరాదిందరేమా మంత్రేణ దర్భైః సమ్మార్జయేత్ క్రమాత్ భైః సమ్మార్జ్య
ఓం విష్ణోరనాటపతి విష్ణో పృష్ఠమసి విష్ణోశ్చప్రే విష్ణో శూరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే మంత్రేణ గోమయేనోపలిప్య గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రీయౌందంతు మంత్రేణ పంచచూర్ణైరలంకృత్యం పాపౌందంతు జీవసే దీర్ఘాయుత్వాయమర్చసే యస్వాహులాకీర్ణామన్యమానో మర్త్యం మర్త్యోజో హవైమి జాతవేదో యశో అస్మాసుధే ప్రజాభిరగ్నే అమృతత్వమస్యాం యస్మై త్వగం సుకృతే జాతవేదౌలోకమగ్నే కృణవశ్యోనం అశ్వనకం సపుత్రిణం వీరవంతం గోమంతకం రైన్నసతే స్వస్తి యద్వేదమంత్రేణాక్షదాన్ వికీర్య హస్తాభ్యామాదదే మంత్రేణ చతుర్దిక్షు శతపత్రాణి విలిఖ్య దేవీరభిష్టాయాపో భవంతు పీతయే గ్రీష్మో హేమంత ఇది మంత్రేణ ధాన్యపీఠం పరికల్ప్య గ్రీష్మో హేమంతో వసంతః శరద్వర్షాస్సు వితన్నోऽस्तु తేషామృతో నాగం శతశారదానాం నివాత ఏషామభయే శ్యామ ఇదువత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ కృణాభ్రహన్ నమః తేషాం భజగం సుమతో యజ్ఞానాం యోగజీతా అహతా శ్యామ త్రాతారమితి మంత్రేణ మధ్యే పద్మం సమాలిఖ్య ఓం త్రాతారమింద్రమమితారమింద్రగం హవే హవే సుహవగం శూరమింద్రం హువేన శక్రం పురోహూతమింద్రస్వస్తి నో మఘవాధాత్వింద్రః రాగేతి మంత్రేణ దర్భాన్ పరిస్థీర్య ధన్వనాగా ధన్వనాదింజయేమ ధన్వనా తీవ్రా సమదో జయేమ ధనుశత్రోరమగామం గృణోతి ధన్వనా సర్వాః ప్రదిశో జయేమ మూర్ధానమితి మంత్రేణ దేశికః నమస్కారం కుర్యాః ఓమూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం వైరం సమ్రాజమతిథిం జనానామాసన్నాపాత్రం జనయంత దేవాః దక్షిణమండల మధ్య భాగే ఇప్పటి వరకు ఇదం విష్ణుర్మంత్రేణ ఈ పీఠానికి సంబంధించి ఈ ప్రాంతానికి అంతటి కూడా శుద్ధి చేస్తూ ఆయా ఆసాదనములన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఆ ఆవాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య భాగం సురే ఇది మంత్రేణ మండల మధ్య భాగే శ్రీలక్ష్మీనారాయణమావాహయామి ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తస్య దక్షిణ పార్శ్వే బ్రహ్మజ్ఞానమిది మంత్రేణ బ్రహ్మాణమావాహయామి ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమతస్సురుజో వేనావహ సబుద్ధ్నియాపమాస్య విష్ఠా సదశ్చయో నిమసదశ్చ వివహ. శ్రీ సరస్వతీ సమేతం బ్రహ్మాణమావాహయామి నమోనాదనమస్తాయ సృష్టే కారణమూర్తయే పద్మాసన చతుర్వక్త్ర చతుర్భుజ నమోऽस्तु తే. తద్వామపార్శ్వే త్ర్యంబకమితి మంత్రేణ పార్వతీ సమేతం పరమేశ్వరమావాహయామి ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాద్. హృదయ కమలానంద భృంగం గణేశం గంగామాలా శశిధరకళా మౌళిమీశం సురేశం శుభ్రాంగం శూలహస్తం భుజపరిగధరం చర్మవస్త్రం త్రినేత్రం దైత్యానాం సంహరంతం త్రిపుర విజయకం పార్వతీశం నమామి. మండలస్య ప్రాగ్భాగే శ్రీ ఆంజనేయ స్వామినమావాహయామి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మయం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మండలస్య దక్షిణ భాగే భరతమావాహయామి. ఓం శ్రీ భరతాయ నమః. శ్రీరామపాదుకారాధ్య ప్రతిరం రాఘవ ప్రియం సేనేహం పాంచజన్యాంశం సేవేహం పాంచజన్యాంశం భరతం భక్తిభాజనం. మండలస్య పశ్చిమ భాగే శ్రీరామానుజమావాహయామి. ఓం శ్రీ లక్ష్మణస్వామినమావాహయామి. ఓం శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామ సర్వకైంకర్య నిరతం సతనానుగం సేవేహం ఆదిశేషాంశం లక్ష్మణం లక్ష్మీవర్ధనం. మండలస్యోత్తర భాగే శత్రుఘ్నస్వామినమావాహయామి. ఓం శ్రీ శత్రుఘ్నాయ నమః. శ్రీరామ శాసనాచార భరతం భరతానుగం సేవేహం చక్రరాజాంశం శత్రుఘ్నం మధురాధిపం. మండలస్యాగ్నేయ భాగే అంగదమావాహయామి. ఓం శ్రీ అంగదాయ నమః. శ్రీరామ సేవా సందేశవాహకం వాలినః సుతం కిష్కింధాజువరాజంతం ధ్యాయే తారేయ మంగదం. మండలస్య నైరుతి భాగే ఓం శ్రీ